జొన్న రవ్వ పాయసాన్ని ప్రసాదంగా లేదా ఫెస్టివల్ స్పెషల్‌గా పర్ఫెక్ట్‌గా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బాణలిలో నెయ్యి కరిగించి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి వేయించి విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అదే బాణలిలో జొన్న రవ్వను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకు జొన్న రవ్వ సులభంగా సూపర్ మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉంటున్నది. పాయసం పల్చగా కావాలి అంటే 8 కప్పుల పాలు తీసుకోవాలి. అదే చిక్కగా ఉండాలి అంటే 6 కప్పుల పాలు సరిపోతాది. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకు 8 కప్పుల పాలు వేడి చేసుకొని, పాలు వేడైన తర్వాత రవ్వ వేసి ఉడికించి 3 వంతులు ఉడికిన తర్వాత చక్కెర, ఇలాచి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకుంటున్నాను. చివరగా ఒక చిటికెడు పచ్చకర్పూరం మనం నలిపి వేయడం వల్ల మంచి రుచి, వాసన మనకు పాయసం చాలా బాగా ఉంటుంది. చక్కెర లేకుండా బెల్లంతో కూడా మనము ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు.